ఈ వీడియోలో మనం తిరువన్నామలై లేదా అరుణాచలం నుండి విశాఖపట్నం వెళ్ళే రైళ్ల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. 3 రైళ్లు అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు. కానీ అన్నీ కూడా వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్సే, రెగ్యులర్గా అయితే ట్రైన్స్ అయితే మనకైతే అవైలబుల్గా లేవు. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ట్రైన్ నెంబర్ 22604 కారక్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా వేలూరు, కాట్పాడి జంక్షన్, అరక్కోణం, పెరంబూరు, గూడూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నంకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ వేలూరుకు మధ్యాహ్నం 1:25 కాట్పాడి జంక్షన్కు మధ్యాహ్నం 1:50, అరక్కోణంకు మధ్యాహ్నం 2:55, పేరంబూర్కు మధ్యాహ్నం 3:40, గూడూరు జంక్షన్కు సాయంకాలం 6:25, విజయవాడ జంక్షన్కు రాత్రి 10:40, ఏలూరుకు రాత్రి 11:35, రాజమండ్రికి అర్ధరాత్రి 1 గంటకు, విశాఖపట్నంకు తెల్లవారుజామున 5:40 అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ గూడూరు జంక్షన్ నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్గా 294 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. అలాగే రాజమండ్రి చేరుకున్నాక నాన్ స్టాప్గా 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి విశాఖపట్నంకి అయితే చేరుకుంటుంది. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు సుమారుగా 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 17:40. అలాగే తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 530 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1370 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1930 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 290 రూపాయలు అయితే అవుతుంది. కానీ ఈ ట్రైను ఈ కారక్పూర్ ఈ సైడ్ వెళ్ళే ట్రైన్ కాబట్టి స్లీపర్లో మీరు బుక్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ పశ్చిమ బెంగాల్, ఈ ఒడిస్సా ఈ రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా స్లీపర్ చాలా డర్టీగా అయితే ఉంటాయి. మీరు థర్డ్ క్లాస్ ఏసీ లేదా మనీ ఎక్కువ ఉన్నా పర్లేదు, మాకు సేఫ్టీ ముఖ్యం అనుకున్న వాళ్ళు సెకండ్ క్లాస్ ఏసీలో అయినా ట్రావెల్ చేయండి. కొంచెం టికెట్ ఫేర్స్ ఎక్కువ ఉన్నా మనమైతే సేఫ్టీగా అయితే ట్రావెల్ అయితే చేస్తాము. స్లీపర్లో ట్రావెల్ చేస్తే మనం ఈక్వల్ టు జనరల్ కంపార్ట్మెంట్లో ఎలా అయితే ట్రావెల్ చేస్తామో అలానే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మన సీట్లు ఆక్యుపై అయితే చేసుకుంటారు. మన సీట్లు మనం కూర్చోవడానికి కూడా వాళ్ళతో గొడవ పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా థర్డ్ క్లాస్ ఏసీలోనే ట్రావెల్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయవలసిందిగా నా మనవి. సెకండ్ ట్రైన్ నెంబర్ 12868 హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ ప్రతి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి బుధవారం సాయంకాలం 3:55 తిరువన్నామలై రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా వేలూరు కెంట్, కాట్పాడి జంక్షన్, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా విశాఖపట్నంకి అయితే చేరుకుంటుంది. అది ఇంతకుముందు మనం చెప్పిన రూట్ వేరే, ఇప్పుడు చెప్పిన రూట్ వేరే. ఈ ట్రైన్ వయా వేలూరు కెంట్కు సాయంకాలం 5:25, కాట్పాడి జంక్షన్కు సాయంకాలం 5:55, తిరుపతికి రాత్రి 7:35, రేణిగుంట జంక్షన్కు రాత్రి 7:55, నెల్లూరుకు రాత్రి 9:50, విజయవాడకు అర్ధరాత్రి 1:50, రాజమండ్రికి తెల్లవారుజామున 4:10, దువ్వాడకు ఉదయం 7:48, విశాఖపట్నం జంక్షన్కు ఉదయం 8:25 అయితే చేరుకుంటుంది. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు సుమారుగా 934 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 16:30. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 510 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1320 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1850 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 280 రూపాయలు అయితే అవుతుంది. ఈ ట్రైన్ గురించి స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హౌరా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా చాలా డర్టీగా అయితే ఉంటాయి. ఏదైనా మన సైడ్ మెయింటైన్ చేసినంతగా బాగా
ఈ సైడ్ వాళ్ళైతే మెయింటైన్ అయితే చేయరు. నార్త్లో ట్రైన్స్ కూడా అంతే దరిద్రంగా ఉంటాయి. ఈ ట్రైన్లో కూడా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు థర్డ్ క్లాస్ ఏసీని ప్రిఫర్ చేయండి. 1320 రూపాయలు కదా మనకు పడేది. నవ్ డేస్ మనీ ప్రాబ్లం అనేది చాలామంది చెక్ చేసుకోవడం లేదు. ఎందుకంటే రేట్ ఎక్కువైనా పర్లేదు, సురక్షితంగా ట్రావెల్ చేయాలనే చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే థర్డ్ క్లాస్ ఏసీని ప్రిఫర్ చేయడం చాలా చాలా బెటర్ అని నా ఆప్షన్. ఎందుకంటే ఇలాంటి ట్రైన్లో ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను మీకు. ఇంకోటి లాస్ట్ ట్రైన్ చూద్దాము. లాస్ట్ ట్రైన్ అంటే థర్డ్ ట్రైన్ నెంబర్ 22606 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి బుధవారం మరియు శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి బుధ మరియు శనివారాలలో మధ్యాహ్నం 12 గంటలకు తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా వేలూరు కెంట్, కాట్పాడి జంక్షన్, అరక్కోణం, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నంకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ వేలూరు కెంట్కు మధ్యాహ్నం 1:25, కాట్పాడి జంక్షన్కు మధ్యాహ్నం 1:50, అరక్కోణం జంక్షన్కు మధ్యాహ్నం 2:55, పెరంబూర్కు మధ్యాహ్నం 3:40, గూడూరు జంక్షన్కు సాయంకాలం 6:25, నెల్లూరుకు సాయంకాలం 6:40, ఒంగోలుకు రాత్రి 8:10, విజయవాడకు రాత్రి 10:40, ఏలూరుకు రాత్రి 11:35, రాజమండ్రికి అర్ధరాత్రి 1 గంటకు, విశాఖపట్నంకు తెల్లవారుజామున 5:40 అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ రాజమండ్రి నుంచి విశాఖపట్నంకు సుమారుగా 200 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. అలాగే తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు సుమారుగా 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17:40. తిరువన్నామలై నుంచి విశాఖపట్నంకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 530 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1370 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1930 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 290 రూపాయలు అయితే అవుతుంది. నండూరి శ్రీనివాసరావు గారి వీడియోల కారణంగా అరుణాచలంకి వెళ్ళే తెలుగు భక్తుల సంఖ్య అనేది చాలా చాలా పెరిగింది. ఈవెన్ మీరు తెలంగాణ నుంచి అయినా సరే, ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే అతని ఫాలోవర్స్ ఎక్కువగా అరుణాచలంకి అయితే వెళ్తూ ఉన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవు. విశాఖపట్నం నుంచి ఒక ట్రైన్ని రెగ్యులర్గా నడిపిస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరం. అలాగే ఈ ట్రైన్ వయా తిరుపతి మీదుగా నడిపిస్తే ఇంకా బెటర్ అని నా ఆప్షన్. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసి వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.